హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్స్లా ఛానల్. ఈరోజు నేను మీకు మంచి టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తాను. దీంతోపాటు మంచి స్టోరీ కూడా చెప్తాను. టమాటా రసం చాలా ఈజీ, అందరికీ వచ్చిందే, బట్ ఇంకోసారి ఇలా చూపిస్తూ మంచి ఒక స్టోరీ చెప్పేస్తాను. టమాటా రసం ఎలా చేయాలో ఫాస్ట్గా చెప్పేస్తాను. నేను ఇకైతే 10 టమాటోస్ తీసుకున్నాను. బాగా బాయిల్ అవుతున్న వాటర్లో 10 టమాటోస్ వేసేయండి, 10 మినిట్స్ ఉంచండి. బాగా మగ్గిపోతే తర్వాత పోపు దినుసులు అవన్నీ మీకు తెలిసి ఉందే చెప్తుంటానండి మధ్య మధ్యలో. నేను ఒక స్టోరీ చెప్తున్నాను కదా. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు, ఓల్డ్ మ్యాన్. అతని దగ్గరికి వాళ్ళ మనవడు వచ్చాడు. యాక్చువల్గా వాళ్ళ మనవడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటారు. వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి తాతయ్య అనుకొని, తాతయ్య పెద్ద అయ్యాక నేను ఏం చేయాలి, ఇగోండి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కామన్ మీకు తెలిసినవే కదండి. ఇవన్నీ మనం పోపుల్లో వేసుకుంటాం. కాస్త కొంచెం చింతపండు కూడా తీసుకుంటాం. అయితే తాతయ్యని అడుగుతా, తాతయ్య నేను పెద్ద అయ్యాక సక్సెస్ఫుల్ మ్యాన్ అవ్వాలంటే ఏం చేయాలి తాతయ్య అని అడుగుతారు. వాళ్ళ తాతయ్య నవ్వుకుని ఊరుకుంటారు. సరే అనుకొని నర్సరీకి తీసుకువెళ్తాడు వాళ్ళ మనవడిని. ఇగోండి ఇక్కడ ఇంత చింతపండు తీసుకున్నాను. నర్సరీకి తీసుకువెళ్ళాక అక్కడ 2 ప్లాంట్స్ కొంటారు. ఒక ప్లాంట్ ఏమో ఇంట్లో ఉన్న పాట్లో వేసి ఇంటి దగ్గర పెంచుతారు. ఇంకో ప్లాంట్ అవుట్డోర్ అంటే గేటు బయట వేసి నాటుతారు. తాతయ్య ఏమో మనోడిని అడుగుతాడు, బాబు ఇది రెండిట్లో ఏ ప్లాంట్ బాగా పెరుగుతుంది అని. అయితే మనోడు ఏం చెప్తాడంటే, చిన్న బాబు ఏం చెప్తాడంటే, తాతయ్య ఇంట్లో వేసిన ప్లాంటే బాగా పెరుగుతుంది, ఎందుకంటే మనం దాన్ని కేర్ఫుల్గా చూసుకుంటాం, వాటర్ ఇస్తాం, టైం మీద అన్నీ చూసుకుంటాం. అదే బయట ఉన్న దానికి ఎండ ఎక్కువ తగులుతుంది, వర్షం, గాలి, తుఫాను, తర్వాత యానిమల్స్ కూడా తినే ఛాన్స్ ఉంటాయి. సో ఇంట్లో ఉన్న ప్లాంటే బాగా పెరుగుతుంది అనుకొని వాళ్ళ తాతయ్యకి చెప్తాడు. ఇగోండి టమాటాలు మగ్గిపోయి ఇక్కడ మనం తొక్కలై తీసేసి మిక్సీ పెట్టేద్దాం. అయితే ఓకే అనుకొని వాళ్ళ తాతయ్య నవ్వుకొని ఊరుకుంటారు. అబ్బాయి ఏమో మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక 4 years తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తారు వాళ్ళ తాతయ్య దగ్గరికి. వచ్చిన తర్వాత వీళ్ళు చక్కగా ఏవో కబుర్లు ఆడుతూ మధ్యలో ఆ బాబు పెద్దోడైపోతాడు కదని గుర్తొస్తారు. తాతయ్య నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా, సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలని, మరి దాని ఆన్సర్ మీరు ఇవ్వలే తాతయ్య అనుకొని అబ్బాయి అడుగుతాడు. సో వాళ్ళ తాతయ్య ఏమో సరే మనం అప్పుడు కొన్ని 2 plants నాటాం కదా, ఆ ప్లాంట్ ఎలా పెరిగాయో చూద్దాం పదా అనుకొని అబ్బాయిని తీసుకెళ్తారు. ఈలోగా మనం పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్, జింజర్ మనం ఏమేమి కట్ చేసుకో అన్నీ వేసేయాలి. అన్నీ బాగా మరిగాక మనం మిక్సీ కొట్టిన పేస్ట్ వేసేయాలి. అయితే ఆ ప్లాంట్ దగ్గర తీసుకెళ్తారు. ఇంట్లో ఉన్న ప్లాంట్, పాట్లో ఉన్న ప్లాంట్ చూసి అబ్బాయి చాలా మురిసిపోతా, అబ్బా మనం వేసిన ప్లాంట్ ఎంత బాగా పెరిగిందా అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తాతయ్య బయట ఉన్న ఒక ప్లాంట్ వేశారు కదా, అక్కడ తీసుకెళ్తే ఆ ప్లాంట్ పెద్ద ట్రీ అయిపోతుంది. ఆ ట్రీ చూసి అబ్బాయి చాలా హ్యాపీగా, అదేం తాతయ్య నేను అనుకుంది రివర్స్గా అయ్యింది, నేనేమనుకున్నాను మనం రక్షణలో ఉన్నది ప్లాంట్ బాగా పెరుగుతుంది, బయటేమో చాలా ఎండ, తుఫాను, గాలి, యానిమల్స్ కూడా తినే ఛాన్స్ ఉంటాయి, అలాంటి దగ్గర ప్లాంట్ పెరగదని చూస్తే ఈ వృక్షమే చాలా పెద్దదయ్యింది తాతయ్య అనుకొని ఆ అబ్బాయి అడిగితే అప్పుడు తాతయ్య అంటారు, నిజమేనమ్మా ఇదేని సక్సెస్ ఎలా అవ్వాలో పెద్ద అయితే నన్ను అడిగావు కదా చూసావా ఎగ్జాంపుల్, ఇంట్లో పేరెంటల్ కేరింగ్లో ఉన్న వాళ్ళు ఎలాగ పెరుగుతారు, బయట ఒడిదొడుకులు తట్టుకొని కష్టాలను అన్నీ సహించుకొని ఎలాగ సక్సెస్ అవుతారో వాళ్ళే బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఏంటో నష్టాలు ఏంటో అవన్నీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళే మంచిగా సక్సెస్ఫుల్ దారిలో వెళ్తారమ్మా, అదే నీకు చెప్పాలని నేను ఈ ప్లాంట్ని 2 వేసాను అని అంటే, నిజమే తాతయ్య కరెక్ట్గా చెప్పారు, ఎందుకంటే పేరెంట్ దగ్గర ఉన్న మన కేరింగ్లో మనం ఏమైపోతాను, పేరెంట్ జాగ్రత్త ఎక్కువ వల్ల మనం గ్రోత్ అవ్వలేము, సక్సెస్ కూడా అవ్వలేము. అంటే ఇటు వెళ్తే బాగుంటుంది, అటు వెళ్తా అంటే చిన్న కన్ఫ్యూజ్లో కూడా ఉంటాం. పేరెంటింగ్ ప్యాంపర్ వాళ్ళు కూడా మనం కొంచెం ముందు స్టెప్ వేయడానికి ఆలోచిస్తాం. సో బయట మనకి కష్టాలు అంటే ఇవన్నీ విలువ తెలుస్తుంది కాబట్టి సక్సెస్ అయ్యే మార్గం, సక్సెస్ అయ్యే దారి అదే అనిపిస్తుంది, అదే కరెక్ట్ తాతయ్య మీరు మంచిగా చెప్పారు అనుకొని అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ కంప్లీట్గా మన రసం అయితే రెడీ అయిపోయింది. ఈ స్టోరీ అయ్యేలోగా చూసారా, టేస్టీ రసం కూడా సూపర్గా రెడీ అయిపోయింది. అదే జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కొంచెం బయటికి వెళ్తేనే బయట ఉన్న పరిస్థితులు ఇవన్నీ తెలుసుకొని మీకు ఆ సిచ్యువేషన్ అన్నీ తెలుసుకొని మీ హ్యాండిల్ చేయగలరు. దానివల్ల మీకు సక్సెస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. ఏదో బయటికి వెళ్ళి ఉండిపోయామనుకొని నెగటివ్ తీసుకొని రాంగ్ రూట్ వెళ్ళకన్నా మంచిగా గ్రహించుకొని మంచిగా వేలో వెళ్తే మంచి సక్సెస్ సాధిస్తారు. అదేనండి ఈరోజు స్టోరీ. రసంతో పాటు స్టోరీ కూడా బాగుందా. రసం కంప్లీట్ అయిపోయింది. బాగా మరుగుతున్న రసంలో చిన్న బెల్లం వేద్దాం, అంటే పులుపు, కారం, ఉప్పు అన్నీ బ్యాలెన్స్ చేసేది ఈ బెల్లం.
సో టేస్టీ రసం కూడా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.